ఈనాటి అంశము గురువు పుష్పంలా ఉండాలి. హిమాలయాల్లో ఒక సాధువు ఉండేవాడు. అతను మహాత్మునిగా పేరు పొందాడు. ఎందరో ఆయనను దర్శించుకునేవారు. వారిలో చాలామంది మాకు దీక్ష ఇచ్చి ఉద్ధరించండి, ఈ జన్మాంతం మీకు శిష్యులుగా ఉంటాము అని అభ్యర్థించేవారు. అలాంటి వారిలో కొందరు రాజులు కూడా ఉండేవారు. కానీ ఆయన ఎవరికీ దీక్ష ఇచ్చేవాడు కాదు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సాధారణంగా గురువుల్లో ఎక్కువ మంది తమ శిష్యుల సంఖ్య పెంచుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి ప్రయత్నిస్తారు. ఆయన అలాంటివేమీ పట్టించుకోడు. దీంతో అసలైన జ్ఞానులు ఇలాగే ఉంటారని జనం ఆయనను మరింత ఎక్కువగా గౌరవించారు. ఆయన ఎవరినీ శిష్యులుగా స్వీకరించలేదు. కానీ ఒక అనాథ బాలుణ్ణి పెంచుకునేవాడు. ఒకరోజు ఆ బాలుణ్ణి పిలిచి, నువ్వు త్వరగా ఊర్లోకి వెళ్ళు, గురువు గారు ఈ సాయంత్రమే దేహత్యాగం చేస్తారు, కాబట్టి మీరందరూ ఆలస్యం చేయకుండా రండి, ఆయన దీక్ష ఇస్తారు అని పిలుచుకొని రా అని చెప్పాడు. ఇది విని బాలుడికి ఆశ్చర్యం కలిగింది. రాజులకు, పండితులకు, ధనికులకు సైతం దీక్ష ఇవ్వటానికి ఆయన నిరాకరించిన సంగతి అతనికి గుర్తుంది. కాబట్టి, అయ్యా, ఎలాంటి అర్హతలు ఉన్నవారిని పిలుచుకురమ్మంటారు అని అడిగాడు. ఎవరైనా పర్వాలేదు, రావటానికి ఎవరు సిద్ధపడితే వారిని తీసుకుని రా, వెళ్ళు అని గురువు త్వరపెట్టాడు. ఆ బాలుడు సమీప గ్రామాలకు వెళ్ళి కనిపించిన ప్రతి వారికి ఈ విషయం చెప్పాడు. ఆ మధ్యాహ్నం కల్లా 13 మందిని వెంట పెట్టుకుని గురువు ఆశ్రమానికి తీసుకువచ్చాడు. వారిలో ఒకడు జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. మరొకడు దొంగ, ఇంకొకడు తాగుబోతు. అందరూ అలాంటి వాళ్లే. వారిని చూసి గురువు కోపంతో తన్ను కోపడతాడేమోనని ఆ బాలుడు భయపడ్డాడు. కానీ ఎవరైనా పర్వాలేదని ఆయనే చెప్పారు కదా అని ధైర్యం తెచ్చిపెట్టుకున్నాడు. వారిని తెచ్చిన సంగతి గురువుకు చెప్పగానే ఆయన, వాళ్ళు నా దగ్గర పిలుచుకురా, సూర్యాస్తమయం లోపల దీక్ష ఇవ్వాలి, ఎక్కువ సమయం లేదు అని తొందర పెట్టాడు. తరువాత వాళ్ళందరికీ దీక్ష ఇచ్చాడు. దీనికి వారు ఆశ్చర్యపోయారు. గురువర్యా, మీరు ఇన్నాళ్ళు ఎంతమంది బతిమాలినా దీక్ష ఇవ్వలేదు, శిష్యులుగా స్వీకరించలేదు. వాళ్ళందరికీ మీ శిష్యులయ్యే అర్హత లేదా? మాలో ఏ అర్హత చూశారు అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన నవ్వి, ఇన్నేళ్ళు నాకు దీక్ష ఇచ్చే అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదు. ఈరోజు ఉదయమే నాకు జ్ఞానోదయం అయింది. గురువు పుష్పంలా ఉండాలి. పొద్దున్నే వికసించి సాయంత్రానికి వాడిపోయే పుష్పం లాంటి వాడిని నేను. ఒక పువ్వు నా సుగంధాన్ని పీల్చే అర్హత మీకుందా అని ప్రశ్నించకుండా దాని దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి సుగంధాన్ని పంచుతుంది. అలాగే మీలో ఏ అర్హత లేకపోయినా జ్ఞానోదయం ద్వారా నాకు లభించిన దాన్ని మీకు పంచి నా బరువు దించుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆ తరువాత నేల మీద పడుకుని ప్రశాంతంగా కన్ను మూశాడు. స్వస్తి.